సంబంధించి ఇట్లా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది గుణప్రకాష్ గారు? ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీ యుద్ధం నడిచింది. సో వాళ్ళు మేము ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటుంది, ఇటు జగన్ కూడా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటున్నాడు. పోటాపోటీ మీరంటారు, పోటాపోటీ ఎట్లయితుంది అంటే రెండు వైపుల స్టేట్మెంట్లు, రెండు వైపులా నేను 100 సీట్లకు తక్కువ రావని జగన్, కూటమి అంటుంది మాకు. చంద్రబాబు గారు 99లో 2020 విజన్ అన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ అప్పుడు. 2004 ఏమైందన్నా? తిరుపతి కొండ మీద అయినాక ముందస్తు ఎన్నికకు పోయింది కదా, స్కూళ్ళకి వెళ్ళి గిళ్ళకి వెళ్ళి సింపతి అంటే ఏమైంది సార్? రిజల్ట్ అయిపోయింది కదా. అనుభవజ్ఞుడు కావాలని విభజన జరిగిన తర్వాత ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయినా కూడా, డిపాజిట్లు పోయినాయి కదా సార్ టీడీపీ. దాదాపు ఇక్కడ అక్కడ ఉప ఎన్నికలు అయినాయి కదా రాజీనామాలు అయినప్పుడు, దాదాపు 30 చిల్లర ఏదైతుందో చిత్తు కొడిపోయారు. 18 సీట్లు ఆంధ్ర 17, ఇక్కడ సురేఖ 18లో 15 గెలిచింది కదా సార్, డిపాజిట్లు పోయినాయి కదా సార్. ఇప్పుడు నంద్యాల ఉంది సార్, నంద్యాల దాదాపు 11 రోజులు తిరిగింది సార్ ఊరుకు ఉప ఎన్నికల్లో. ఉప ఎన్నిక అయింది కదా సార్, బ్రహ్మానంద రెడ్డి గెలిచింది చూడండి, ఇది మన ఆయన భూమా చనిపోయిన తర్వాత టీడీపీ గెలిచింది కదా, మళ్ళీ గెలవలే కదా. ఇప్పుడు ఒక అవకాశం ఇమ్మని అడిగింది జగన్, ఒక అవకాశం ప్రజలు నమ్మిండ్రు, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిండు, దాంట్లో అనుమానం లేదు. విడతల వారీగా మద్య నిషేధం చేస్తానన్నాడు కదా, దాని మీదే లోన్ తీసుకున్నావు కదా. నెక్స్ట్ ఎన్నికల్లో అంటే ఈ 2024 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం చేసి ఎన్నికలు పోతాన్నాడు. దాంతో ఏం జరిగింది అనేది దేశంలో ఎక్కడ లేనంత ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఓన్ బ్రాండ్, పీటర్ స్కాట్ దొరకది, మ్యాక్డోల్ విస్కీ దొరకది, బ్లాక్ పెప్పర్ దొరకది, దాని పేరేంది ఓల్డ్ ట్రావెలన్ దొరకది. అదొక డిఫరెంట్ హోల్సేల్ గవర్నమెంటే, రిటైల్ గవర్నమెంటే. క్యాష్ ఏందన్నా? ఆటో చాయ్ కొట్టు 10 రూపాయలు, అదేంది ఫోన్పే అంటున్నారు, దాని పేరేంది గూగుల్ పే అంటున్నారు, ఇంకేదో ఉంది కదా, అన్ని 3-4 పేలు వచ్చినాయి కదా, నాకేం తెలియదు అనుకోండి. తో నీ లిక్కర్ కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయితే అంటే క్యాష్ ఏంటి, దాంతో వేల మంది చనిపోయారు. అది తాగుపోతే లిక్కర్. నా దగ్గర ఇప్పుడు మీకు ఫోన్ రికార్డు దీనికి అవసరం లేదనుకోండి, మీకు చూపెడతాను నేను ఏది లిక్కర్ అని. దాంతో ఒక ½ అవర్ స్టోరీ అంటే చెప్పగలుగుతాను, ఒక 5-6 రోజుల తర్వాత కావాలంటే చేద్దాం. చెల్లిని యూజ్ చేసుకున్నాడు కదా, తల్లిని వెలగొట్టిండు కదా. వివేకం గారి మాట ఏమన్నాడు, దాన్ని నారాసుర రక్త చరిత్రాన్ని మొత్తం పెట్టుకున్నాడు కదా, దాన్ని సిబిఐ అన్నాడు కదా. ఆయన వచ్చినాక ఎందుకు ఇవ్వాలన్నా? సార్ సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే ఈ దేశ చరిత్రలో ఎప్పుడన్నా ఒక స్థానిక పోలీసు అడ్డుకున్న సంఘటన ఉందా? నిజంగానే కడిగిన ముత్యము. నేను కన్విన్స్ అయ్యాను. నువ్వెవరా కన్విన్స్ కావడానికి? హూ ఆర్ యూ? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సిబిఐ వచ్చినప్పుడు నువ్వు చేయాలి కదా. 2 రోజులు ప్రతిఘటించిండు కదా, పోలీస్ ఫోర్స్ అక్కడ పెట్టిండు కదా. హాస్పిటల్ ఉంటే వాళ్ళ తండ్రి ఉంటే ఎవరు? అవినాష్ రెడ్డి. మొత్తము 1000 మంది ఉన్నారు కదా అక్కడ, పెట్రోల్ కూడా పెట్టుకున్నారు కదా. అంటే నీవు ముఖ్యమంత్రి ఉండే కదా, ఆయన రక్షించినట్టే కదా. ఈరోజు ఏమంటున్నాడు? నన్ను ఎందుకు డైనాసిటీ అంటే కుటుంబం అంటాడు. రైట్. రాజశేఖర రెడ్డి గారు 89 లోక్సభ పోయాడు. అంతకుముందు సమితి ప్రెసిడెంట్ ఎవరు? వివేకం గారు. 89, 91, 96, 98 ఎమ్మెల్యే ఎవరైనరా? వివేకమే కదా. ఈయన ఎమ్మెల్యే వచ్చినాక ఎంపీ ఎవరైనా 2004లో 2009లో వివేకానంద రెడ్డి గారా. 2004లో నీవు పోటీ చేయక తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకానంద రెడ్డి గారు రాజీనామా చేయని ఫోర్స్ చేస్తే ఢిల్లీ పోయింది కదా డైరెక్ట్గా. సోనియా గాంధీకి ఈ స్పీకర్ ఇచ్చే ముందు అడుగుతుంటే నథింగ్ డూయింగ్. వివేకానంద రెడ్డి గారు మీరు రాజీనామా చేస్తే మీ కుటుంబ సభ్యులకేమో టెల్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్. నువ్వు రాజీనామా ఇవ్వకు, ఇస్తావు నీ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వవు. వాపస్ వచ్చిండు. నువ్వు తండ్రి ఉండగా నువ్వు ఎంపీ కావాలి, నువ్వు కుటుంబ సభ్యుని కదా. ఇవాళ నీ చెల్లెందుకు కావద్దే? ఇవాళ సూర్యప్రతాపరెడ్డి కొడుకే కదా ధర్మవరం ఎమ్మెల్యే, వాళ్ళ బాబాయే ఇక్కడ మన పెద్దారెడ్డి కదా, ఆ వెంకటరామరెడ్డి వాళ్ళ బావమరిదే ఎమ్మెల్యే కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఎంపీకి వచ్చిండు కదా, కొడుకే కదా. కరుణాకర్ రెడ్డి అక్కడ తిరుపతి బోర్డు మళ్ళీ చైర్మన్ ఇచ్చినావు కదా, ఆయన కొడుకు ఎమ్మెల్యే ఇచ్చినావు కదా. పోనీ నీ బాబాయికి ఇచ్చినావు కదా, సొంత పిన్ని వైవి సుబ్బారెడ్డి కదా, నీ మేనమామకే ఇచ్చినావు కదా కమలాపూర్. అటువంటి నిజంగానే నీకు ఆమెకి ఇవ్వాలని లేకుంటే ఆమెను ఎందుకు నువ్వు రాజకీయాల్లో దించినావు? ఎందుకు నీ తల్లితో చెప్పావు ఎంపీ ఇమ్మని, ఎంపీ ఇస్తా అని? పోనీ ఎవరైతే నీ తండ్రిని చంపడానికి రిలయన్స్ అని దాని మీద దాడులు చేయించినావు సార్, కేసులు అనేవి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సార్. ఎవరిని? వంశీచందర్ రెడ్డి. అలా సిడబ్ల్యూసి మెంబర్.
నేషనల్ నౌ కాంటెస్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే కూడా అయిండు. ఆ కేసు అయిన తర్వాత ఎమ్మెల్యే అయింది కదా, ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉండే. ఇవాళ నా తండ్రిని చంపడంలో రిలయన్స్ హస్తం ఉండదని రిలయన్స్కు రెడ్ కార్పెట్ ఇచ్చి రాజ్యసభ ఇచ్చినావు కదా నువ్వు. నీ తండ్రిని చంపినకి ఇచ్చినట్లే కదా. ఈరోజు నీ తండ్రితో నీతో సేల్ అయిండు కొనతాల రామకృష్ణ, హారెస్ట్ పాలిటిషియన్ ఇన్ ద స్టేట్, వట్టి వసంత్ అండ్ కొనతాల రామకృష్ణ. అటువంటి పార్టీలో ఉంటే దాడి వీరభద్రరావు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఉండే టీడీపీకి. ఈరోజు రాజశేఖర రెడ్డి బతుకుంటే 7 కోట్ల అమ్మేవాడు అన్నాడు. అతన్ని తీసుకొని ఇతన్ని బయటకు పంపించినావు కదా. రోజా నీ బట్టలు చింపింది కదా నీ నాన్నను, ఇవాళ నీ చెల్లె ఆమె. బొత్స సత్యారాయణ నీ తల్లి నేర్పించండి కదా బై ఎలక్షన్ ఎమ్మెల్యేస్తే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇవన్నీ రికార్డు ఉన్నాయి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రోజాదేమో బయట, దాడి వీరభద్రరావు కౌన్సిల్ రికార్డులో ఉంది, అసెంబ్లీ రికార్డులో ఉంది. మీరు రాజకీయ వారసులు కాదు, ఆస్తికి వారసులు మాత్రమే మేము అని చెప్పి ఒక సందర్భంలో ఆమె కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటూ కూర్చుంది గద్గద్ కంఠంతో. ఈయన ఇంటర్ఫేర్ అయి మాట్లాడిండు. ఒక మంత్రి అయితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, అయితే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఏ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడాలన్నా ఒక ప్రతిపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగి పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూలింగ్ కౌల్ శంకర్ని మెన్షన్ చేసి ఎస్ అలో స్పీకర్ అంటేనే మాట్లాడాలి. ఎవడు పడితే వాడు ఎలా వాడు నీ తండ్రి లాంటి వాడా. నేను అడుగుతున్నా మీ బిగ్ టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళని. 2004 కంటే ముందు ఏముండనే ఒక పవర్ ప్రాజెక్ట్ చెప్తే సాక్షి ఎప్పుడు వచ్చింది? దాని తర్వాతనే కదా. భారతీ సిమెంట్ తర్వాతనే వచ్చింది కదా. ఇవాళ బెంగళూరు ప్యాలెస్ 2 ప్యాలెస్లు హెలిప్యాడ్లు ఏదైతుందో దాని తర్వాతనే వచ్చింది కదా. ఇలా హైదరాబాద్ అంటే తండ్రి చనిపోయినాక కన్స్ట్రక్షన్ ఇది రెడ్ ఫోర్ట్ లెక్క, దాని పేరేంది ఫోర్ట్ గోల్కొండ కోట లెక్క గోడ కట్టింది. మీరు చూసిన ఎప్పుడైనా లోటస్ పండు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం కష్టం చేసి సంపాదించిన నువ్వు? తండ్రిని అడ్డం పెట్టుకునే కదా. దాల్మియా నీకేమన్నా చిన్నప్పుడు ఏదైనా క్లాస్మేటా, లేకపోతే బంధువా? ఇండియా సిమెంట్ బంధువా? పెన్నా సిమెంట్ బంధువా? తండ్రి పవర్ నడ్డు పెట్టుకొని 1000 కోట్లు సంపాదించడం, అల్లిబిల్లి కంపెనీలు పెట్టావు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా కానీ బిడ్డ కానీ ఇటువంటి కంపెనీలు పెట్టినటువంటి చరిత్రలో. అటువంటిది నువ్వు నీ చెల్లిని ఏదైతుందో పైరేవుల కోసం వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయింది కుటుంబం కోసం కాదు ప్రజల కోసము అని కథ చెప్తున్నావు. నీ దాంట్లో అన్ని ఏదైతుందో 2, 3 ఒక కుటుంబ సభ్యులు ఇచ్చి నలుగురికి ఇచ్చి ఈరోజు నీ చెల్లిని ఏదైతుందో నీ భార్య కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి బ్లడ్ లేకుండా చేసిండు. ఆయన ఒక్కడే ఎంటైర్ భారతీ కంట్రోల్. ఏది పులివెందుల అనేది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తల్లి సర్పంచ్ తమ్ముని తెచ్చాడు, తనయుడు. బట్ ఏ రోజు వాళ్ళు బంధువులైనా పాలోలే. బట్ ఆ కుటుంబాన్ని రాజకీయంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిండు, లోకల్గా వాళ్ళు సాయం చేయాలి తప్పితే వాళ్ళని రాజకీయంగా పైకి తెస్తే ప్రమాదమని ఎప్పుడు ఏదైతుందో. ఎందుకంటే రాజారెడ్డి గారి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. బట్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ బంద్ చేసిండు. కాకుండా అతని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో ఓన్లీ ఆ నవరత్నాలే 2,65,000 పంచాడు. బట్ కొత్త ఉద్యోగాలు రాలే, పరిశ్రమ రాలే, రోడ్ కనెక్టివిటీ లేదు. తర్వాత మట్టి ఇసుక, తర్వాత ఈ సైట్లు ఏదైతే అవుట్ సైడ్స్ ఇచ్చారు కదా అక్కడ ఉన్న అధికారంలో ఉన్న శాసనసభ్యులే ల్యాండ్ కొన్నారు, మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో లేకుండే. 2010 నుంచి 19 వరకు నిత్యము 365 రోజుల్లో 365 రోజులు అవైలబుల్ ఉంటాయి. ఢిల్లీలో ఉంటే 100 మందిని, జిల్లాకు పోతే 1000 మందిని, ఇక్కడ కూడా 1000 మందిని 5 గంటల నుంచి తండ్రిలాగా కలిసాడు. ముఖ్యమంత్రి అయినాక గాయబ్. సో ఇవన్నీ ఏదైతుందో ఇంకోటన్నా ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా స్కూల్స్కు మన పార్టీ కలరేషన్ అన్న గ్రామ సచివాలయం పెట్టిండు, వాళ్ళకి ఇచ్చింది 5,000. మీరు చెప్పండి సార్, వీరు మినిమం వేజ్ ఎంత అని ఇవ్వాలా? అంటే ఇంకా 8-10 ఏళ్ళకి వెళ్ళి 270 కదా, 8,000 ఇవ్వాలి కదా, ఇవ్వలే కదా. తిరుపతి కొండపైకి ఇది పెడతారన్నా. ఇవాళ ఒక పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందన్నా. ముఖ్యమంత్రి అయిన వాడు 5 ఏళ్ళ కోసం కదన్నా. గవర్నమెంట్ ఎంబులం అన్నా, రాజముద్ర ఉండాలన్నా. ఎవరైనా వేసుకున్నా గ్రామ సచివాలయం పెట్టి సాక్షి కంపల్సరీ తీసుకోవాలి. సర్క్యులేషన్ పెంచడం, ఒక 80 మందిని తీసుకుపోయి అక్కడ అబ్జర్వ్ చేసుకున్నావు. 100 కోట్లు ఏదైతుందో వీళ్ళ అడ్వైజర్ల మీద ఈ స్టాఫ్ని అంతా నువ్వు ఖర్చు తక్కువ తీసుకున్నావు. ఇవన్నీ ఏదైతుందో ఇంకోటి కక్ష సాధింపు కారణం లేకుండా అణిచివేసే కార్యక్రమం చేశాడు. ఒకటి వివేకం మర్డర్, దాన్ని వాళ్ళ చెల్లిది తల్లిది పరిపాలన పరంగా ఏదైతుందో ఇటువంటి మూర్ఖత్వమైన నిర్ణయాలు. ఈరోజు
ఇందిరాగాంధీ గారు అధికారం కోల్పోయిందమ్మా. 64లో ప్రధాని అయ్యాడు. వాళ్ళ ఫాదర్ 47 నుంచి 64 వరకు ఉన్నాడు. 64లో లాల్ బహదూర్ శాస్త్రి 66లో చనిపోయాడు. 66 నుంచి 77. 11 ఏళ్ళు చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు తిరిగింది కదన్న. 78 ఫిబ్రవరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అయిన తర్వాత అంబాసిడర్ కారు తిరిగింది కదా. 27 జనవరి నుంచి 23 ఫిబ్రవరి వరకు, 25 నాడు పోలింగ్, 27 కౌంటింగ్, 3 నాడు లీడర్ ఎలక్షన్, 6 మార్చి ప్రమాణ స్వీకారం చేసుకుంటే ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరాజర్స్ గారు. రామారావు గారు 83లో అది సింపుల్ రథం కదా, 85లో అదే కదా, 89లో అదే కదా, 94లో అదే కదా. ఎక్కడన్నా చెట్టు కొట్టిందన్న ఈ దేశంలో ఎక్కడ నిన్నారన్నా? 3 బస్సులు, ఏది పెద్ద, ఏది మన దాని పేరేంది, జంబో విమానం లెక్క, వాటికి తిరగడానికి, వాటికి మూమెంట్కి ఏదైతుందో 3 బస్సులు. అంటే మీరు ఒక్కటే అనుకుంటున్నారు, ఇక్కడ మీటింగే హెలికాప్టర్ మీద అక్కడ ఉండాలి కదా వల్ల రోడ్ షోకు. 3 బస్సులు. తో ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాజకీయ విలువలను, సిస్టమ్స్ను కొలాబ్ చేసిండు కనుక ఈరోజు ప్రజలు ఏదైతుందో అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. పోటా పోటీ అనేది ఏమీ లేదు, వ్యతిరేక తీర్పు వస్తుంది. వ్యతిరేకతతోటే ఈ పోల్ ఇంత పెరగడానికి కారణము కసిగా పోయినరు. ఇక్కడ ఒక్కరి నుంచి కాదు, ఇతర దేశాల నుంచి కొన్ని 1000 మంది కావచ్చు. తమిళనాడు నుంచి నియర్ అబౌట్ 1,00,000 పోలింగ్. అట్లే కర్ణాటక నుంచి దాదాపు 4-5 లక్షల మంది అంటుండ్రు. 4 to 5 lakhs ఫ్రమ్ కర్ణాటక. ఏది చిత్తూరు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఏదైతుందో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ వ్యాపారాలు హోటళ్ళు బంద్ చేసుకొని వచ్చేసారు. అవి మనకు ఎక్కడ కనిపించలేదు. నేను వాకప్ చేస్తే అక్కడి నుంచి కూడా ఏదైతుందో కొన్ని ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కసిగా. ఈరోజు పోలింగ్ కావడానికి కోసం ఏదైతుందో అతన్ని ఓడించడానికి తప్పితే అది అతనికి టర్నప్ కాదు. అంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వైజ్గా కూడా ఎవరికి హెడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఓట్ ఏదైతే పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో పెరగడం అనేది వ్యతిరేకతతోనే పెరిగింది సార్. 19లో మీకు గుర్తుంటుంది కదా, 9 గంటల దాకా పోలింగ్ అయింది కదా, 10 లక్షలు కుంకుమ ఏదో పంచిండు కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని. రాత్రి బారులు తీరింది కదా సార్ లేడీసు. రిజల్ట్ ఏమైంది సార్? ఓన్లీ 23 seats.